ఫస్ట్ వీడియోకైతే లైక్ చేయండి. ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! ఫస్ట్ వీడియోకైతే లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది. వాళ్ళు తెలవని వాళ్ళుంటే తెలుసుకుంటారు. సంవత్సరం పాటు కాదండి, 4, 5 సంవత్సరాల పాటు నిల్వ ఎలా ఉండాలి చింతపండు అనేది ఈ వీడియోలో చెప్తాను. నేనైతే మా అత్తమ్మ దగ్గరైతే నేర్చుకున్నాను. మా అత్తమ్మ చెప్పిన కొన్ని టిప్స్ అయితే నేను పాటిస్తాను. మీకు కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. చింతపండు కొనుకొచ్చుకున్నాక ఒక రోజు లేకపోతే 2 రోజులైనా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే ఒక రోజు సరిపోతుంది. మెత్తగా ఉంటే 2 రోజులైతే ఆరబెట్టుకోవాలండి. 2 రోజులు ఆరబెట్టుకున్నాక, ఒక రోజో 2 రోజులు ఆరబెట్టుకున్నాక మనం కొట్టేటప్పుడైతే ఒక అర్ధగంట ముందు అయితే మనం కొట్టే ప్లేస్‌కైతే మనం ఇంట్లో కొడతాం కదా! ఇంట్లో తెచ్చుకొని చల్లారాకైతే చింతపండైతే కొట్టాలి. ఒక రౌతు పెట్టుకొని దానిపైన చింతపండు పెట్టుకొని ఒక సుత్తైనా లేకపోతే గొట్టం పొయ్యుత్తం చూడండి. ఆ గొట్టంతోటైనా కొడతాము మేము. మనం చింతపండు ఇలా పెట్టుకొని చూసారా? ఏలైతే ఏలు దెబ్బ తాకిచ్చుకోకండి చెప్పానని. ఏలుకైతే దెబ్బ తాకిచ్చుకోకండి. నాకైతే ఇప్పటివరకైతే తాకలేదు. నేను చూసుకుంటానే కొడతాను. ఇలా సుత్తతోటి కొడితే లోపల గింజ బయటికచ్చేటట్టు కొట్టాలండి. లోపల అంటే బయటికి రావాలంటే అది మొత్తం పలగాలి. చింతపండు మొత్తం పగులితేనే లోపల గింజైతే బయటికొస్తది. నీట్‌గా కొట్టాలి. కొంచెం సగం సగం అయితే కొట్టకూడదు. నేను యూట్యూబ్ షార్ట్ వీడియోలలో చాలా వరకు చూసానండి. చింతపండు గింజ ఓన్లీ లోపల నుంచి గింజ అయితే తీస్తున్నారు బయటికి. ఆ చింతపండు అది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో నాకు తెలవదు గానీ, నేను చెప్పే పద్ధతులు పాటిస్తే అయితే 4, 5 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుందండి. ఇలా చింతపండు మొత్తం కొట్టి ఇట్లా పక్కకు వేస్తే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే ఎప్పుడు చాలా మంది వస్తారు. ఒక సాత్రం ఉంటది చూడండి. నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలన్నట్టు. మా అత్తమ్మ అందరికీ మంచిగా మాట్లాడుతుంది. మంచిగా ఉంటుంది. కాబట్టి మా అత్తమ్మోళ్ళ ఇంట్లో ఎప్పుడు మందే ఉంటారు. ఇది మా అత్తమ్మోళ్ళ ఇంట్లో తీసిన వీడియో. నేను కొట్టిన కొద్దీ ఈ పక్కపొంటి అమ్మ అయితే వచ్చి మొత్తం ఒలుస్తుంది. చూసారా? ఆ అమ్మ లోపలి గింజతో సహా చింతపండును మొత్తం ఒలుస్తుంది. అంటే వైట్‌ది లోపల చూసారా? లోపలున్న తెల్లది మొత్తం బయటికచ్చేటట్టయితే ఒలుస్తుంది. ఇలా తీసుకోవాలి. లోపల గింజతో సహా లోపల ఉన్న వైట్ గూడా బయటికి కలమడేటట్టయితే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకు చింతపండు పురుగు రాదు. 4, 5 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుందండి. మొత్తం కొట్టేసాకైతే ఇలా బయటైతే ఆరేసుకోవాలి. ఒక రోజు, 2 రోజులు గట్టిగా ఆరేసుకోవాలి. మొత్తం అంటే మనం ఇప్పుడు ఒక రోజు ఆరేసుకుంటాం చూడండి. ఆరేసుకున్నాక సాయంత్రం వరకు మొత్తం ఎండలో ఆరేసాక సాయంత్రం అయితే కట్టెతోటైతే కొట్టాలి. మా వీడియో గూడా మీకు షార్ట్ వీడియోలలో అప్‌లోడ్ చేశాను. నేను ఎలా కొట్టుకుంటాననేది. చూసారా? ఇలా కొట్టాలి. సాయంత్రం మొత్తం ఇలా కట్టెతోటి కొడితే మనం ఎండేసినంక లోపలిది వైట్‌ది ఉంటది చూడండి. అదంతా పగులుతది. కట్టెతోటి కొడితే అంతా చిన్న చిన్న పొట్టు లెక్క అంతా పగులుతది. అదంతా తెల్లదంతా పొట్టు పోతేనే మనకు పురుగు పట్టకుండా చింతపండు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. 1 ఇయర్ కాదండి, ఎక్కువనే ఉంటుంది గానీ నేనైతే 1 ఇయర్ అని చెప్తున్నాను. అలా కొట్టుకొని, అలా ఎదురుకొని ఒక తట్టలో అయితే వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక మనం కొట్టేసాక కింద పొట్టు ఉంటుంది. చూపిస్తాను చూడండి. అగో అలా ఎళ్తుంది పొట్టు. మనం కొట్టినంక ఆ పొట్టు మొత్తం అట్లా బయటికి రావాలి. అలా నాకు 3 సార్లు కొట్టుకున్నాను. 2 సార్లు కొట్టుకునేసరికి మా అత్తమ్మ అంది కదా! మా అత్తమ్మ లేకముందుకి ఇది ఫస్ట్ టైమ్ కొట్టాను. మా అత్తమ్మ వచ్చినాక సెకండ్ టైమ్ కొట్టింది. నేను మళ్ళా స్టోర్ చేసుకుంటా, నిల్వ చేసుకుంటా అంటే అత్తమ్మ ఇంకొకసారి కొడదామని మా అత్తమ్మ అన్నది. "నువ్వెలా కొట్టావో నాకు నేను లేను కదా!" అంటే ఈ వీడియో చూపించాను. "ఇలా కొట్టాను అత్తమ్మ. నాకిట్లా చెత్త చాటడైతే ఎళ్ళింది ఆ వైట్ పొట్టు" అనంటే, "సరే తీ ఇంకొకసారి అయితే కొట్టి ఆ రోజే స్టోర్ చేసుకుందాం" అని చెప్పింది. 3 సార్లు అయితే కొట్టాము. మూడోసారి గూడా నేను కొట్టిన కొద్దీ, ఇచ్చిన కొద్దీ ఎదిరిస్తే మా అత్తమ్మ చెరిగి చిన్న దుమ్ము గిట్లా ఏం లేకుండా చాటతోటి చెరిగింది. మూడోసారి కూడా నాకైతే ఇంత పొట్టెళ్ళింది. 3 సార్లు కొట్టేసాక 2 డబ్బాలలో దొడ్డుప్పు చల్లుకుంటూ స్టోర్ చేసుకుంటాను. మా అత్తమ్మకు చెప్పుకుంటూ, "అత్తమ్మ ఇంత సరిపోతుందా? ఉప్పు ఇంత సరిపోతుందా?" అని అయితే మా అత్తమ్మని అడిగిన కొద్దీ మా అత్తమ్మ అయితే నాకు అన్నీ చెప్తుంది. గట్టిగా ఒత్తుకుంటూ 2 డబ్బాలలో స్టోర్ చేసుకున్నాను. నాకైతే ఇది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది చింతపండు. మీరు కూడా ఇలానే చేసుకోండి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్న పనులలో మీకైతే ఇది పార్ట్ 1 లెక్క అనుకోండి. ఇలా 2 డబ్బాలలో స్టోర్ చేసుకున్నాను. కొంచెం కొంచెం దొడ్డుప్పు చల్లుకుంటా గట్టిగా ఒత్తుకుంటూ 2 డబ్బాలలో స్టోర్ చేసుకున్నాను. మా అత్తమ్మ అయితే నిమ్మలంగా, నిదానంగా చెప్తుంది. చాలా వరకు నాకైతే చిన్న ఏజ్‌లో పెళ్లయింది. అన్ని పనులు మా అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నానండి. ఇదైతే పార్ట్ 1 లెక్క అనుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. చింతపండు అయితే నాకు సంవత్సరం పాటు ఉంటుంది. మీకు కూడా ఇలానే నిల్వ చేసుకుంటారనేది